తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. బాగున్నారా ఆంటీ? ముందుగా మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం నమస్కారం నమస్కారం. ఈ రోజున కాశీనాయన క్షేత్రానికి నేను రావడం జరిగింది. ఎందుకు? ఎందుకు అనేది మీ అందరికీ తెలుసు. నాకు తెలీదమ్మా. ఈ క్షేత్రంపై ఎలా దాడులు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు, మీరు చూస్తున్నారు. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 కొండల ఉన్నాడు కదా. నేను చూస్తూ ఊరుకోలేకపోయాను అంతే. ఎదవ ఎట్టకారాలు వద్దు. అంటే అన్ని దానాల్లోకి అన్నదానం మహా అద్భుతం, మహా గొప్ప దానం అని మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఒక మనిషి ఆకలితో ఉంటే ఆ మనిషి ఆకలి తీర్చడం మన కనీస ధర్మం. అబ్బా ఏమి చెప్పినావే. ఆ ధర్మాన్ని గుర్తెరిగి ఆ ధర్మాన్ని ప్రజల్లోకి ప్రెజెంట్ అయ్యేలా చేసి నేను వింటాను కదా. ఓ చెప్పే. అన్నదానం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసినటువంటి కాశీనాయన క్షేత్రం పైన ఈ రోజు ఇలా దాడులు చేయడం మాత్రం తగినది కాదు అనేది నా అభిప్రాయం. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఎందుకంటే గతంలో కూడా నేతలందరూ కూడా ఈ అటవీ భూముల్ని మినహాయించాలని చెప్పి ప్రయత్నించారు కానీ నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. కూల్చివేతల వరకు కూడా తీసుకురాలేదు ఇప్పుడు ఎక్కడా కూడా. ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. శభాష్. ఫ్రీ హోల్డ్ పేరుతో వైసీపీ చేసిన భూదోపిడీ చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఏదో తేడాగా ఉందేంటి? స్కూళ్లు, గుళ్ళు, గోపురాలు దేన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అందిన కాడికి దోచేశారు. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. వైసీపీ నేతలకు తోడు కొందరు అధికారులు సైతం భూ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాండేది? ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా ఆయన కూడా 13 హెక్టార్ల అటవీ శాఖ భూమి నుంచి దీన్ని మినహాయించాలి అని చెప్పి ప్రత్యేక లేఖ అప్పటి అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారికి రాయడం జరిగింది. సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్లడం జరిగింది. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నాం. దానికి మినహాయింపుగా ఈ భూమి ఇచ్చినందుకు గాను దానికి 2 భూమి మేము కూడా మీకు కేటాయించగలము అని చెప్పి ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారు. ఆయన దీనికోసం ఫైట్ చేయడం జరిగింది. ఆశీర్వదించండి మాయ. ఎందుకు అంటే ఈ రోజున ఇది ఒక క్షేత్రం, ఏదో 4 గోడలు, 2 కిటికీలు పగలగొట్టేసాము కాదు. ఇది చాలా మంది భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి ఒక సమస్య. జనం మీద ఏదో ప్రేమ వరకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? ఈ సమస్యని ఎంత జాగ్రత్తగా పరిష్కరించగలిగితే అంత మంచిది. ఇక్కడ నేను ఏ కులాల గురించో, మతాల గురించో, ప్రాంతాల గురించో మాట్లాడట్లేదు. ఆకలి అనేటువంటి అందరికీ సంబంధించిన ఒక అంశం గురించి మాట్లాడుతున్నాను. ఎందరో మంది నిరక్షరాస్యులకి ఇక్కడ ఆశ్రయం లభిస్తోంది, ఎంతో మంది అన్నార్థులకి ఇక్కడ అన్నం లభిస్తోంది. ఇక్కడనే కాదు, దీనికి ఈ క్షేత్రానికి అనుసంధానంగా 600 ఆశ్రమాలు నడుస్తున్నాయి. ఆ 600 ఆశ్రమాలపై ఈ రోజు మీరు ఇలా దాడులు చేపడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? ఆ అన్నం తినే వాళ్ళందరి పొట్టలు ఎవరు నింపుతారు? ₹1 ఆశించకుండా, ₹1 తీసుకోకుండా అన్ని ఉచితంగా ఇక్కడ ఇస్తున్నారు. ఉచితంగా. మేబీ అదొక కారణంగా దీన్ని ఏమన్నా పడగొట్టేయాలని చూస్తున్నారా? అమ్మా సావిత్రి,
వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తాను, నేను హిందూ ధర్మ పరిరక్షకుడిని అని చెప్పుకునేటువంటి పీఠాపురం అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. పీఠాధిపతి, మన పీఠాపురం పీఠాధిపతి ఉన్నారు కదా, ఆడదాని నువ్వు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన ఎందుకు దీని గురించి మాట్లాడట్లేదు? అది నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అది ఇంతమంది మాట్లాడుకుంటున్న విషయం గురించి ఆయన ఎందుకు స్పందించట్లేదు? ఆయన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బిజీగా ఉన్నారేమో, మేబీ అది అయిన తర్వాత అయినా వచ్చి దీనికి ఏమన్నా ఒక పరిష్కారం చూపిస్తారేమో అని ఆశిస్తున్నాం. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటాం వెళ్ళి రావటం. బద్దలేసిపోతాయి. ఆయన శాఖే కదా, ఆయన కింద ఉన్నటువంటి శాఖే కదా. అయిపోయినా నీ చాడీలు నిజమే కదా సార్. కింద పని సంగతి చెప్తా. కింద పని చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. అధికారులు వచ్చి ఇలా పగలు కొట్టేస్తే ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.